అనాదిగా గురువులను పూజించడం మన సాంప్రదాయం. మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతులు ప్రసరింపజేసేవాడే గురువు. అంటే మనల్ని చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించేలా మార్గదర్శనం చేసి మనల్ని ఉత్తములుగా తీర్చిదిద్దే గురువులకు ఎంత చేసినా రుణం తీరదు. అందుకనే తొలి గురువు తల్లి, తరువాత తండ్రి, ఆ తరువాత గురువు మన అభ్యున్నతిలో కీలక పాత్ర పోషిస్తారు. అటువంటి గురువే దారి తప్పితే పిల్లల భవిష్యత్తు మాటేంటి? ఒక రకంగా చెప్పాలంటే గురువు అనే పదానికి పూర్తిగా విరుద్ధమైన అర్థం ఇచ్చే రోజులు వచ్చేశాయా అంటే అవుననే సమాధానం చెప్పాల్సిన రీతిలో ప్రవర్తించిన ఒక ఉపాధ్యాయుడి ఉదంతం వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా హొలగుంద మండలం ముదుటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జయరాం హెచ్ఎంగా పనిచేస్తున్నారు. అయ్యగారికి చుక్కపడితే కానీ పాఠం నడవదేమో తెలియదు, కానీ ఒకరోజు స్కూల్కు రాగానే బాత్రూంకు వెళ్లి మందు బాటిల్ ఓపెన్ చేస్తున్నప్పుడు విద్యార్థులు చూడడంతో వారిని కొట్టాడు. ఈ అయ్యవారు మద్యం మత్తులో దెబ్బల పాఠం తప్ప మరోటి చెప్పేటట్టు లేదు. పిల్లలు వెంటనే వెళ్లి తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో వారు MIO2కు ఫిర్యాదు చేశారు. దీంతో DEO రంగంలోకి దిగి అయ్యవారిని సస్పెండ్ చేశారు. ఇటువంటి వారి వల్ల మంచి ఉపాధ్యాయులకు కూడా చెడ్డ పేరు వస్తుందంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.